ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత 34 ఉంటుంది. 34లో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి డివై చంద్రచూడ్ గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్. దాని తర్వాత మిగిలినటువంటి వారు 33 జడ్జెస్ అయితే ఉంటారు. సో టోటల్గా 34 మెంబర్స్ ఈ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జెస్ ప్యానల్లో సభ్యులుగా ఉంటారు. దాని తర్వాత ఇదే 34 జడ్జెస్లో కొలీజియం అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. దానిలో సభ్యులుగా ఉండేటువంటి జడ్జెస్ యొక్క నెంబర్ ఎంత? 5 ఉంటారు. సో 34లో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారో ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారందరూ కూడా కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థలో ఉంటారు. ఇంకొక అంశం, ఈ కొలీజియం యొక్క విధులు ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కోర్టులలో, వివిధ హైకోర్టులలో న్యాయమూర్తులను నియమించడానికి సజెస్ట్ చేయడము, దాంతోపాటు భవిష్యత్తులో న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే రావాలి అనేటువంటి అంశాన్ని ఈ కొలీజియంలో వేరే డిస్కషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనగా లా మినిస్ట్రీకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. సో లా మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా క్యాబినెట్తో డిస్కస్ చేసి ఆ అంశాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేరిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరుగుతూ ఉంది.